ఇక వైసీపీ అధినేత వైఎస్ జగనన్న గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరకు పోయి గాడున్న రైతుల కష్టసుఖాలను అరుచుకొని గాళ్లతోని కులాంకుశంగా షానషేపు మాట్లాడి గల బాధలను తీరుత్తా అని అక్కడి రైతులకు మాటిచ్చిండు అన్న ముచ్చట మనకెరకైంది. కాకపోతే కూటమి సర్కారు మీద మస్తు గరం అవుతున్నాడు జగనన్న. అయితే జగనన్న గరం అయ్యేది మిర్చి రైతుల కోసానికి కాదు. ఆగో మరి దేనికంటారా? మరెందో తెలియాలంటే గీ వార్త మీరే చూడుండ్లి. ఇక వైసీపీ పెద్ద సారు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు గుంటూరు మిర్చి యార్డ్ల బుధవారం పూట రైతులను కలిసిండని వాళ్ళ సమస్యలను తెలుసుకున్నాడని చెప్పి ఇక మీ సమస్యలకు పరిష్కారం నేను చూపెడతానని చెప్పి మాట ఇచ్చిండన్న ముచ్చట్లు మన ధమాకా ముచ్చట్లలో మనం చెప్పుకున్నాం. అయితే రైతుల దగ్గరికి జగనన్న పోతున్న టైంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతోని ఆయన మత్తు ఫైర్ అవుతున్నాడు. రాష్ట్రంలో ఎప్పటికీ కూటమి ప్రభుత్వమే ఉంటదని చెప్పి విపక్షంలో మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దు, చంద్రబాబు యాది పెట్టుకో, ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇయ్యరా మీరు అని ఎదురు ప్రశ్నించిండయ్యా. విపక్ష నేత రైతులతోని మాట్లాడేటందుకు అత్తే పోలీసు భద్రత కూడా ఇయ్యకుండా మీరు ఏం చేస్తున్నారు అని జగనన్న ఇట్లా గరమైతే ఇక జగనన్ననే గంటగనం గరమైతే జగనన్న టీముకుంటా అది వాయమ్మనే మైకుల ముంగరకు వచ్చి దబ్బడ దర్శబట్టిల్లు. మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించుట్లల్లా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. మా అధినేతకు ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరు కారణం? జగన్ కు భద్రత కల్పించాలని చెప్పి మీకు తెలవదా? ఆ బాధ్యత మీది కాదా? ఈ కూటమి సర్కారుది కాదా? గుంటూరు మిర్చి యార్డు దగ్గర జగనన్నకు తక్కువ చేసినటువంటి సెక్యూరిటీ మీద మేము గవర్నర్ సార్ కు కంప్లైంట్ ఇస్తామని అన్నారు. తిరిగానే కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రయ్యా. ఇక దీని మీద రియాక్ట్ అయినటువంటి గవర్నర్ అబ్దుల్ నజీర్ సార్ కూడా ఓకే నేను చూస్తా, దాని గురించి ఇషారణ చేస్తా అని చెప్పి అని అన్నాడట. అయితే ఇప్పుడు సెక్యూరిటీ అనే ముచ్చట జరంత గట్టిగానే వినబడుతుంది. కాకపోతే పప్పుల కాలేజీల్లా లేకపోతే సాంబార్ల కాలేజీల్లా మాకే తెలియదు, వాళ్ళే ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూటమి సర్కారులు ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, లీడర్ అయితేనేమి, కూటమి అభిమానులు అయితేనేమి కారెడ్డాలు ఆడుకుంటా జగన్ టీమ్ కు రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు. మీరు మిర్చి యార్డు దగ్గరికి పోయి రైతుల కోసం సంఘీభావం చెప్పనీకే వాళ్ళ బాధలను అరుచుకుంటానని చెప్పి మంచిగానే ఉన్నది. మరి రైతుల కోసానికని చెప్పి పాటుపడుతున్నామని చెప్తున్నా మీరు సెక్యూరిటీ కోసం టాపిక్ ఎత్తేసరికి అసలు ముచ్చట పక్కకు పోయింది, సెక్యూరిటీ ముచ్చట హైలైట్ అయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలనో ఇంకెప్పుడు నేర్చుకుంటారయ్యా అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది. ఏందో ఏమోనుల్లా ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరు అంటారో ఏం అర్థమైతలేదు.